ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే ఫిబ్రవరి నెల అంటే 2026లో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకునేటువంటి ప్రతి శ్రీవారి భక్తులకు కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీడీ దేవస్థానం వారు ఒక మంచి అవకాశం అయితే శ్రీవారి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరిగిందండి. అందులో భాగంగా మనకి ఈ నెల అంటే నవంబర్ నెల 24వ తారీఖున అంటే రేపండి స్వామివారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లు కానీ లేదా సీనియర్ సిటిజన్లు అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కానీ లేదా మెడికల్ కేసెస్ ఉన్నవారికి అదేవిధంగా శ్రీవారికి సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అదేవిధంగా 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్లు తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ ఉండడానికి కావాల్సిన అకామిడేషన్ కూడా టీడీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే స్వామివారికి దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఫిబ్రవరి నెలకు సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రేపు అంటే 24వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లు అయితే టీడీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి. టీడీకి సంవత్సరం బట్టి వెబ్సైట్ ఏదైతే ఉందో tt.ap.gov.in వెబ్సైట్లోకి మన యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ అంగప్రదక్షిణ టికెట్లు అయితే మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐటీ మీద మ్యాక్సిమం 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ అంగప్రదక్షిణ టికెట్ల ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది పూర్తిగా ఫ్రీ అండి. ₹1 కూడా మీరు కట్టనవసరం లేదు. అదేవిధంగా అదే రోజున మనకి 24వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవారికి సంవత్సరం బట్టి స్వామివారి యొక్క మొదటి గడప దర్శన టికెట్లు అయితే టీటీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి. శ్రీవాణి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్. దీనికి ఎవరైతే ₹10,000 డొనేషన్ చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో మనకి స్వామివారి యొక్క మొదటి గడప దర్శన టికెట్లు అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. మొత్తం మీద ఈ టికెట్ కాస్ట్ వచ్చి మనకి ₹10,500 అవుతుందండి. ఎందుకంటే ₹10,000 డొనేషను, ₹500 విఐపి దర్శనం ఉంటుంది. కాబట్టి ఎవరైతే శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవాలనుకుంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ శ్రీవారికి సంవత్సరం బట్టి టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మనకి ఆన్లైన్లోనూ అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. ఆన్లైన్లో అయితే మనకి ఒక 3 నెలల ముందుగానే అప్డేట్ అయితే టీడీ దేవస్థానం వారు ఇవ్వడం జరుగుతుంది. మనకి ఆఫ్లైన్లో అయితే తిరుపతి ఎయిర్పోర్ట్లో మనకి అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా తిరుమల కొండపైన జేఓపి దగ్గర ఉన్న అన్నమయ్య భవన్లో కూడా మనకి ఈ శ్రీవారికి సంవత్సరం బట్టి టికెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు అక్కడ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 24వ తారీఖున నవంబర్ నెల మధ్యాహ్నం 3 గంటలకి మనకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా దివ్యాంగులు మెడికల్ కేసెస్ ఉన్నవారికి కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లని రిలీజ్ చేయడం జరుగుతుందండి. మనకి సీనియర్ సిటిజన్ అంటే ఇలా వయసు 65 సంవత్సరాలు దాటి ఉండాలి. మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. వీళ్ళ వయసు కూడా 50 సంవత్సరాలు దాటి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందుగానే ఈ సీనియర్ సిటిజన్ కోటాలో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఆఫ్లైన్లో ఎక్కడ కూడా ఈ సీనియర్ సిటిజన్కి సంబంధించిన టికెట్లు అయితే ఇవ్వడం లేదు. అదేవిధంగా మనకి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో మీరు కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫిబ్రవరి నెల సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రేపు 24వ తారీఖున నవంబర్ నెల మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ అవుతున్నటువంటి ఈ కోటాన్ని ఉపయోగించుకుని స్వామివారి యొక్క సేవలు తరించండి. అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అంటే దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా స్వామివారి యొక్క ఈ సేవలో తరించడానికి అవకాశం ఉంటుందండి. ఈ టికెట్లన్నీ కూడా పూర్తిగా ఫ్రీ. మీరు ₹1 కూడా కట్టనవసరం లేదు. అదేవిధంగా 25వ తారీఖున నవంబర్ నెల ఉదయం 10 గంటలకి ఫిబ్రవరి నెల సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి ₹300 స్పెషల్ దర్శన టికెట్ అయితే టీడీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇది కూడా టీడీకి సంవత్సరం బట్టి వెబ్సైట్ ఏదైతే ఉందో tt.ap.gov.in వెబ్సైట్లో కానీ లేదా టీడీ దేవస్థానం సంవత్సరం బట్టి అఫీషియల్ యాప్ ఏదైతే ఉందో అఫీషియల్ యాప్ను కూడా మీరు ఇన్స్టాల్ చేసుకుని ఈ స్వామివారికి దర్శన టికెట్లని మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు కూడా ఈ ₹300 స్పెషల్ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈచ్ పర్సన్ రూ. 300 అండి. మీకు దర్శనం అందరికీ ఏ విధంగా ఉంటుందో సేమ్ మీకు కూడా అదే విధంగా స్వామివారి యొక్క దర్శనం అయితే ఉంటుంది. చాలామంది రూ. 300 స్పెషల్ దర్శనం అంటే బ్రేక్ దర్శనం ఇస్తారా అని అడుగుతున్నారండి. మీకు బ్రేక్ దర్శనం అట్లా ఉంటుందండి. మీరు కూడా జయ విజయాల దగ్గర ఉండే స్వామివారిని దర్శించుకుని మీరు బయటికి రావాల్సి ఉంటుంది. అంటే అంగప్రదక్షిణ కానీ, సర్వదర్శనం కానీ, దివ్య దర్శన టోకెన్స్ కానీ, ఎస్ఎస్జి టోకెన్స్ కానీ, అదేవిధంగా రూ. 300 స్పెషల్ దర్శనం కానీ, స్వామివారికి ఆతిథ్యాలు ఏవైతే ఉన్నాయో అంటే కళ్యాణం, ఉంజలి సేవ, సహస్ర దీప అలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వర్చువల్ సేవ టికెట్లు ఇవన్నీ కూడా ఏ విధంగా స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుంటారో మీరు కూడా సేమ్ అదే విధంగా ఈ రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు కూడా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే శ్రీవారిని దర్శించుకుని బయటికి రావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ముందుగానే ఈ రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలోను, అదేవిధంగా తిరుమల కొండపైన కూడా ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా టీటీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో మీరు మాత్రమే అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి స్వామివారికి ఆతిథ్య సేవలు కానీ, లేదా అంగప్రదక్షిణ టికెట్లు కానీ, సీనియర్ సిటిజన్ కానీ, దివ్యాంగులకు సంబంధించినటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లు కానీ, మెడికల్ కేసెస్కి సంబంధించినటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లు కానీ, రూ. 300 స్పెషల్ దర్శన టికెట్లు కానీ ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళ మాత్రమే స్వామివారికి అకామిడేషన్ కూడా తిరుపతిలో కానీ, తిరుమల కొండపైన కానీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది మనకి రేపు 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీడీ దేవస్థానం సంబంధించినటువంటి అఫీషియల్ యాప్ ఏదైతుందో యాప్ ద్వారా కానీ, లేదా టీడీ దేవస్థానం సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతుందో దాని ద్వారా కానీ ఈ అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు దర్శన టికెట్లు ఏ మొబైల్ నెంబర్తో అయితే బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనకి ఆన్లైన్లో రిలీజ్ చేసేటువంటి అకామిడేషను రూ. 100 రూము, రూ. 1000 రూము, 1500 వరకు కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. కాకపోతే ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకుంటున్నారో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి టైం స్లాట్ ప్రకారం మనకి 4 కేటగిరీల కింద డివైడ్ అయి ఉంటాయండి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు ఒక టైం స్లాటు, మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఒక టైం స్లాటు, సాయంత్రం 6 గంటల నుండి నైట్ 12 గంటల వరకు ఒక టైం స్లాటు, నైట్ 12 గంటల నుండి తిరిగి ఉదయం 6 గంటల వరకు కూడా ఒక టైం స్లాట్ ప్రకారం మనకి డివైడ్ ఉంటాయి. కాబట్టి మీరు ఏ టైంకి తిరుమల కొండపైకి రీచ్ అవుతారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీరు సరిగ్గా ప్లాన్ చేసుకుని ఇన్ టైంలో మీరు ఏ స్లాట్ అయితే బుక్ చేసుకున్నారో ఆ స్లాట్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదా 5 మినిట్స్ లోపు మీరు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న ఏఆర్పీ కౌంటర్కి చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు తెలుసో తెలియకో ఒక మిస్టేక్ అయితే చేయడం జరుగుతుందండి. వాళ్ళ ఉదయం స్లాట్ అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంది సాధారణంగా. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 లోపు టైం స్లాట్ అయితే అలా బుక్ చేసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు తిరుమల కొండపైకి మధ్యాహ్నం 1 గంటకి, 2 గంటలకి, 3 గంటలకి అయితే వెళ్ళడం జరుగుతుంది. మీరు ఆ టైంలో ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు అకామిడేషన్ అయితే ఇవ్వరండి. ఆటోమేటిక్గా ఆన్లైన్ కాబట్టి అకామిడేషన్ అన్నది క్యాన్సిల్ అవుతుంది, మీ అమౌంట్ కూడా మీకు రీఫండ్ కాదు. కాబట్టి మీరు ఏ టైం స్లాట్ అయితే చూజ్ చేసుకుని మీరు ఎంపిక చేసుకున్నారో దానికి ఒక 5 నిమిషాల ముందు ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ప్రింట్అవుట్ కానీ లేదా మీ యొక్క మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి పీడిఎఫ్ను కానీ ఏఆర్పీ కౌంటర్ దగ్గర స్కాన్ చేసిన తర్వాత మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ రావడానికి 5 మినిట్స్ పడుతుందండి. అందులో మీకు ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ వచ్చింది అనేటువంటి డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ మళ్ళీ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకుని మీ రూమ్లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆన్లైన్ ప్రాసెస్ అండి. ఒకవేళ ఆన్లైన్లో కూడా మీకు అకామిడేషన్ దొరకలేదు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆ ప్లేస్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మనకి ప్రధానంగా మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి ముందుగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీరు ఆ లైన్లో నుంచి రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు 2 గంటల నుండి 3 గంటల పైనే సమయం పడుతుందండి. మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అంటే మీకు ఏ ప్లేస్లో అయితే రూమ్ వచ్చిందో మీకు ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అంటే ఉదాహరణకి ఏఎన్సి, జిఎన్సి, ఎస్ఎన్సి, హెచ్ఎన్సి ఇటువంటి నేమ్స్ అన్నీ ఉంటాయండి. మీరు ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటాయి. అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర మీకు వచ్చినటువంటి రూమ్ తగ్గటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ కట్టవలసి ఉంటుంది. అంటే ఉదాహరణకి రూ. 50 రూమ్ వచ్చిందనుకోండి, మీరు ఎగస్ట్రాగా రూ. 500 డిపాజిట్ చేయాలి. అంటే టోటల్గా 550
రూ. 450 మీరు సబ్ ఎంక్వైరీ ఐపీ దగ్గర డిపాజిట్ చేయాలి. రూమ్ అన్నది మీకు 24 గంటలు ఇవ్వడం జరుగుతుంది. మీరు సెకండ్ డే కూడా మీరు రూమ్‌లో ఉండాలి అనుకుంటే ఎక్స్‌టెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే తర్వాత రోజుకి తగ్గటువంటి అమౌంట్ రూమ్ ఛార్జ్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక రోజుకి మనకి రూ. 50 కాబట్టి రూమ్ రెంటు 2 రోజులు కలిపి రూ. 100 కట్ చేసుకొని మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో రూ. 450 మీరు ఇచ్చినటువంటి అకౌంట్ నెంబర్‌కి రీఫండ్ అవుతుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి సిఆర్ఓపి దగ్గర రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 వరకు కూడా మీకు ఆఫ్లైన్‌లో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయానికి వస్తే పెళ్లి గాని అబ్బాయి గాని, అమ్మాయి గాని జంటగా వెళ్తే వీళ్ళకైతే రూమ్ ఇవ్వరండి. అదేవిధంగా సింగిల్‌గా వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులకు కూడా రూమ్ అయితే ఇవ్వరు. 18 సంవత్సరాల లోపున్న పిల్లలకు కూడా రూమ్ అయితే ఇవ్వరండి. రూమ్ కోసం మినిమమ్ ఇద్దరు ఉండాలి. దాని తర్వాత మీరు ఎంతమంది ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. కాకపోతే మీకు సిఆర్ఓపి దగ్గర రూమ్ దొరకాలంటే బెస్ట్ టైము ఉదయం 6 గంటల నుండి మనకి ఉదయం 11 లోపు వెళ్తే రూమ్ అయితే మీకు ఖచ్చితంగా 100కి 100% దొరకడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదనంగా మనకి రూమ్స్ కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇంచుమించుగా 2 గంటలకు 3 గంటలకు కూడా వెళ్ళినా కూడా రూమ్స్ అన్నది మీకు ఇవ్వడం జరుగుతుంది. తిరుమల కొండపైకి ముందు ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ కూడా రూమ్స్ తిరుమల కొండపై ఎన్ని ఖాళీ ఉంటే అన్నీ కూడా ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తులకి టీటీడీ దేవస్థానం వారు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఎవరైతే మనకి ఫిబ్రవరి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.